పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఉగ్రవాదులు మా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపినరు. అలాగే మా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబుతో అతిపెద్ద బహిరంగ సభలో బాంబుతో చంపివేసి అతి కిరాతకంగా దారుణంగా చంపివేసినటువంటి ఉగ్రవాదులు మా ఇద్దరు ప్రధానమంత్రుల్ని బలి తీసుకున్నారు. మా ఇద్దరు ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఇద్దరు ప్రధానమంత్రుల్ని త్యాగం చేసింది, బలిదానం ఇచ్చింది. ఈరోజు కొంతమంది దొంగల్లాంటి వేషం వేస్తూ నకిలీ రాజకీయ నాయకులుగా చెలామణి అవుతూ దేశం కోసం ఏమి ఇవ్వకుండానే ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వారందరూ ఒకసారి చరిత్ర చదవండి. ఇదంతా చరిత్ర పుటాలలో రాసి ఉంది. ఇద్దరు ప్రధానుల్ని ఉగ్రవాదానికి బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు ప్రధానమంత్రుల్ని కోల్పోయింది. రాజీవ్ గాంధీ గారు తక్కువ వయసులో ఉగ్రవాద దాడికి బలై చనిపోయారు. ఇందిరాగాంధీ గారు 62 సంవత్సరాల వయసులో ఉగ్రవాదానికి బలైండ్రు. ఇదంతా కూడా చరిత్ర తెలుసుకోవాల్సిందిగా ఇప్పటి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు ఒక్కసారి చరిత్రను చదవాల. ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటాడు. తలకాయ నీ మెడకాయ మీద తలకాయ ఉండే మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్ గారు? నీకేమైనా కనీసమైనటువంటి చరిత్ర మీద అవగాహన ఉందా? నీ కుటుంబంలో ఎంతమంది బలైనరు ఉగ్రవాదానికి? ఎంతమంది దేశం కోసం త్యాగం చేసిండ్రు నీ కుటుంబంలో? పవన్ కళ్యాణ్ గారు గురువింద గింజలాగా మాట్లాడవద్దు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రధానుల్ని తీవ్రవాదానికి బలైనరు. ఇద్దరు ప్రధానుల్ని దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. నీ కుటుంబంలో ఎంతమంది అర్పించిండ్రు చెప్పు. మొదలు మాట్లాడవచ్చునా? నీ సంస్కారానికి తగునా? ఇదేనా నీ సంస్కారం? ఒక్కడి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడిన మాటలు నీ పదవికి వన్నె తేదు. నువ్వు ఒక పార్టీకి, ప్రాంతీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్నావు. నీ సంస్కారానికి, నీ పదవికి ఈ మాటలు దిగజారుడుతనాన్ని సూచించలేవా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశం కోసం ఇద్దరు ప్రధానుల్ని బలిచ్చింది. ఇద్దరు ప్రధానుల్ని కోల్పోయినాం. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం తీవ్రవాదం వల్ల చంపబడ్డారు. మాకు తెలుసు తీవ్రవాదం యొక్క ఎంత డేంజర్, ఎంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదము ప్రజల్ని ఏ విధంగా నష్టపరుస్తుందని. మా అంతగా క్షోభ అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఇంకొకరు లేరు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కాదా? ఇంతమంది యాత్రికులకు భద్రత ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామా? ఆ రోజు పుల్వామా, బాలాకోట్లో జరిగింది కూడా కేంద్ర భద్రతా వైఫల్యమే. ఆనాటి కాశ్మీర్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు, మనం రోడ్డు మార్గాన సైన్యాన్ని తరలించవద్దు, దయచేసి హెలికాప్టర్లు, విమానాలు అందజేయండి అని ఆనాడు ప్రధానమంత్రికి, రక్షణ మంత్రికి, హోంమంత్రికి చెప్తే ప్రధానమంత్రి సత్యపాల్ మాలిక్ గారిని చుప్ రహో,